ఉప్పు కప్పు రంబు కొత్త తెలుగు సినిమా, థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈరోజు శుక్రవారం జూలై 4 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు నేను విన్నాను, అప్పుడు కీర్తి సురేష్ హీరోయిన్ అండ్ సుహాస్ హీరో అనేసి. ఏంటబ్బా అసలు ఇది రేర్ కాంబినేషన్, అసలు ఎలా సెట్ అయింది? సుహాస్ రేంజ్ పెరిగిందా, కీర్తి సురేష్ రేంజ్ తగ్గిందా అనిపించింది. ఆ తర్వాత మర్చిపోయాను. రీసెంట్గా 1 వీక్ ముందు ఈ సినిమా ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూస్తే కాన్సెప్ట్ కూడా కొత్తగా అనిపించింది. శ్మశానంకి హౌస్ఫుల్ బోర్డు పెట్టడం అనే కాన్సెప్ట్ ట్రైలర్ చూస్తే అర్థమైంది. సో భలే ఉంటుంది కదా, ఇంకా అమెజాన్ ప్రైమ్లోనే కదా అని చూశాను. రాగానే చూశాను ఈరోజు పొద్దున్నే, శుక్రవారం. చూస్తే సినిమా స్టార్టింగ్లో అంటే అంతకుముందు కొద్దిగా ప్రమోషన్స్లో ఇంటర్వ్యూలు చూశాను. టీమ్ యూనిట్వి. డైరెక్టర్ ఎవరో కొత్తతను అనేసి, ప్లస్ ప్రొడ్యూసర్ కూడా కొత్త అమ్మాయి. సో అమెజాన్ కోసమే తీశారు, ఓటీటీ కోసమే తీశారు. కాన్సెప్ట్ ఓటీటీ కాన్సెప్ట్. సినిమా చూస్తే స్టార్టింగ్లో అంటే 92లో జరిగినట్టు చూపించారు. మూవీ బ్యాక్డ్రాప్ ఏదో ఊర్లో జరిగినట్టు చూపించారు. ఇక స్టార్టింగ్ సీన్ నుంచి నాకు ఇరిటేషన్ స్టార్ట్ అయింది. అందరూ ప్రతి ఒక్కరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓవర్ బాడీ లాంగ్వేజ్, ఓవర్ మాటలు, ఓవర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఓవర్ పాటలు, ఇలా. ఈవెన్ కీర్తి సురేష్ని కూడా సింపుల్గా చూపించి, అంటే కీర్తి సురేష్ నాకు ట్రైలర్లో చాలా బాగా నచ్చింది. చాలా సన్నబడింది, ఆ రింగుల జుట్టు, అద్దాలు పెట్టి భలే క్యూట్గా అనిపించింది కీర్తి సురేష్. ఆ సినిమాలో చూస్తేనేమో నాకు అస్సలు నచ్చలేదు అసలు. మొదటి స్టార్టింగ్ సీన్లో చూస్తే ఎందుకు అలా చేస్తుంది అనేసి. సరే ఇంకా సుహాస్ ఇంట్రడక్షన్ కాలేదు కదా అంటే, సుహాస్ది కూడా అలాగే ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు. ఏంటి నేను ఎంత బాగుంటుంది అనుకుంటే ఇంత ఇరిటేటింగ్గా ఉంది అంటారా బాబు అనుకున్నాను. ఆ తర్వాత ఇక మిగతా క్యారెక్టర్లు లైక్ బాబు మోహన్, శుభలేఖ సుధాకర్, ఇక చాలామంది ఉన్నారు యాక్టర్లు. వాళ్ళ పరిచయాలు, అందరూ కూడా అలాగే చేస్తున్నారు. అరే ఏంట్రా బాబు ఈ సినిమా అనుకున్నాను. కానీ ఇంక అరగంట అయింది, నా వల్ల కాలేదు. ఇంకా మానేద్దాం అనుకున్నాను. కానీ ట్రైలర్లో చూపించిన కాన్సెప్ట్ ఇంకా రాలేదు కదా, శ్మశానంకి హౌస్ఫుల్ బోర్డు పెట్టడము అని వెయిట్ చేశాను. అరగంట తర్వాత ఆ పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ వచ్చాక అక్కడి నుంచి కొంచెం పర్వాలేదు అనిపించింది నాకు. అంటే అప్పటికి ఓవర్ యాక్షన్లు అవి ఉన్నాయి, కానీ అలవాటు పడిపోయాను నేను వాటికి. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇరిటేషన్ వచ్చింది. సెకండ్ అరగంట మాత్రం మెల్లమెల్లగా నచ్చుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు శ్మశానానికి హౌస్ఫుల్ బోర్డు పెడితే మనకు కూడా కొన్ని సొల్యూషన్స్ వస్తాయి. ఎందుకు ఇంకో శ్మశానం చూసుకోవచ్చు కదా, ఇలాంటివన్నీ. సో అవన్నీ కూడా ఇంకో క్యారెక్టర్లతో చెప్పించి వాటికి లాజికల్గా సొల్యూషన్ ఇచ్చుకుంటూ, అంటే మనకు వచ్చే డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ, ఆన్సర్ చేస్తూ అలా మిగతా అరగంట నడిపారు. సో గంట ఫస్ట్ హాఫ్ చూసేసరికి పర్లేదు, బాగుంది. సెకండ్ అరగంట, ఫస్ట్ అరగంట భరించాలి అనుకున్నాను. ఇక సెకండ్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ కూడా అలాగే. మొదటి అరగంట పాటు ఇక మన ఊహకు అందని సొల్యూషన్స్ వస్తుంటాయి, లాజికల్గా బాగుంటాయి అవి. బట్ ప్రతిసారి ఒక సొల్యూషన్ రావడము, మళ్ళీ దానికి ఇంకో కొత్త ప్రాబ్లం రావడము, ఇలాగే వెళ్ళింది సినిమా. గంట సేపు బాగా ఉంది. ఇంకా నచ్చింది నాకు. మీకు సెకండ్ హాఫ్లో గంట పాటు చాలా బాగా నచ్చింది. 2 గంటల 15 నిమిషాల సినిమాలో 2 గంటల సినిమా. ఫస్ట్ అరగంట తీసేస్తే గంటన్నర సినిమా మాత్రం నాకు నచ్చింది. ఇక చూడగా కీర్తి సురేష్ కూడా నచ్చింది. ప్లస్ మేజర్గా నాకు సుహాస్ క్యారెక్టర్ నచ్చింది. సుహాస్ క్యారెక్టర్లో కొద్దిగా మంచిగా ఎమోషన్స్ బాగా పండాయి. ఎస్పెషల్లీ 2 గంటల సినిమా తర్వాత ఒక 5 నిమిషాల పాటు మంచి ఎమోషన్ కంటెంట్ పెట్టుకున్నారు సుహాస్ సైడ్ నుంచి. ఒక మంచి ఎమోషనల్ సాంగ్ బాగా నచ్చింది ఆ సీను. ఆ తర్వాత మళ్ళీ అవసరం లేదు, ఇంకోసారి ఎమోషనల్ సాంగ్ పెట్టుకున్నారు. ఇంకా టూ మచ్ అనిపించింది. ఇక మళ్ళీ లాస్ట్ 15 నిమిషాల్లో కూడా సినిమాని కామెడీగా ఎండ్ చేసి సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చుకుంటూ లాజికల్గా బాగా అనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే 2 గంటల 15 నిమిషాల సినిమాలో నాకు మొదటి అరగంట ఇరిటేషన్ వచ్చిన తర్వాత గంట 45 నిమిషాల సినిమా మాత్రం ఎంటర్టైన్ చేసింది, నచ్చింది నాకు. నేను ఆపేసింటే పొరపాటు చేసేవాడిని, బట్ చూసి మంచి పని చేశారు. మంచి ఎమోషన్, మంచి కామెడీ. ఏమంటే ఓవర్ యాక్టింగ్, ఓవర్ డైలాగ్స్ అక్కడక్కడ సినిమా అంతా ఉన్నాయి, కానీ అవి భరించగలిగితే సినిమాని చూడొచ్చు హ్యాపీగా. ఓటీటీ సినిమానే కాబట్టి, టీవీలోనే కాబట్టి మనము చూసేయచ్చు. ప్లస్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. క్లీన్ సినిమా. సో ఈ వీకెండ్కి మంచి ఆప్షను ఈ ఉప్పు కప్పరంబు. దానికి తోడు టైటిల్ జస్టిఫికేషన్ కూడా బాగా చేశారు. మనకు పద్యం ఉంది, వేమన పద్యం. ఉప్పు కప్పరంబు నొక్క పోలిక నుండు, చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదావిరామ విధరవేమ. ఇది పద్యము, చిన్నప్పుడు చదువుకున్నది ఇంకా గుర్తుంది. సో దానికి మంచి జస్టిఫికేషన్ ఇచ్చారు, టైటిల్ జస్టిఫికేషను. సో మంచి కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్, మంచి సినిమా. సో ఖచ్చితంగా చూడండి. మొదటి అరగంట అలాగే భరించండి. కొంతమందికి అది కూడా నచ్చొచ్చు. సో తర్వాత సినిమా అంతా చాలా చాలా బాగా ఉంటుంది. కీర్తి సురేష్ చాలా అందంగా ఉంది ఈ సినిమాలో. ప్లస్ సుహాస్ మాత్రం
అదే మొదటి అరగంట తీసేస్తే మిగతా సినిమాలో షైన్ అయ్యాడు బాగా. సో ఇది తెలుగులో తీశారు, తెలుగులోనే ఉంది, ప్లస్ అన్ని భాషలు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలో కూడా డబ్బింగ్ ఉంది, కానీ తెలుగు ఒరిజినల్ చూడండి. నా రేటింగ్ వచ్చి 3/5. సో ఉప్పు కప్పు రంబు, డోంట్ మిస్, వాచ్ ఇట్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ఓకే, బాయ్.